తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరిగిందా అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. గోదావరి కని ఇల్లందు క్లబ్ లో శనివారం జరిగిన ఏఐటియుసి కేంద్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అధిక రాష్ట్రమా, పేద రాష్ట్రమా, అప్పుల రాష్ట్రమా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని, కానీ బాగా స్టడీ చేసిన పిదప పేద రాష్ట్రంగా అర్థమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని పరిస్థితి ఉందని, దశాబ్ద కాలంగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందన్నారు. 10 సంవత్సరాల పాటు సింగరేణి సిఐండి ఎండీగా ఉన్న శ్రీధరు సింగరేణి సంస్థలో భారీ కుంభకోణం చేశారని, ప్రభుత్వంతో జతకట్టి ప్రభుత్వాన్ని కూడా ఇందులో భాగస్వామిని చేశారని అన్నారు. సింగరేణి కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నూతన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో విద్యుత్, ఇరిగేషన్ రంగాలు భ్రష్టు పట్టాయని అన్నారు. ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ గుర్తింపు సంఘంగా సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తామన్నారు. ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఈ దశాబ్దిలో మనం ఎందుకొరకు తెలంగాణ ఉద్యమం చేశాము, సాధించుకున్న తెలంగాణ కొరకు ఎంతమంది బలిదానాలు చేశారు, వారి ఆశలు ఆకాంక్షలు ఈ 10 ఏళ్ల కాలంలో నెరవేరాయా, ఇవన్నీ కూడా చర్చలకు వచ్చినాయి. అసలు ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రమా, పేద రాష్ట్రమా, అప్పుల రాష్ట్రమా అర్థం కావట్లేదు. వాస్తవంగా లోతుకెళ్ళి విశ్లేషణలో గణాంకాల్లోకి వెళితే ఇది పేద రాష్ట్రంగా కనపడతా ఉంది, ధనిక రాష్ట్రంగా లేదు. ఆస్తులు ఉండొచ్చు, కానీ ఆస్తులు ఫలితానికి అక్కడికి రాని ఆస్తులని. ఒక్కొక్క రంగాన్ని మీరు తీసుకుంటే ఏ రంగం కూడా సంతృప్తికరంగా లేదు. సింగరేణిలో చాలా ఆస్తులు ఉన్నాయి, మనకి చాలా ఆదాయం లాభాలు కూడా ఉన్నాయి, కానీ సింగరేణి కార్మికులకు ఒక ఇల్లు ఉండదు. సింగరేణి కార్మికుడికి వాడు రిటైర్మెంట్ అయ్యి జబ్బు చేస్తే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. సింగరేణి కార్మికుల పిల్లలు సరైన చదువులు చదువుకునే పరిస్థితి లేదు. ఏదో ఉన్నాము, తిన్నాము, బతికాము ఈ పద్ధతుల్లో ఈ సింగరేణి మీద నేను అసెంబ్లీలో కూడా ఆనాడు రేజ్ చేశాను. దాదాపు 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఇక్కడ జరిగింది సింగరేణి. శ్రీధర్ అనే ఆయన 10 ఏళ్ళు సిఎన్ఎండిగా ఉండి ఇష్టానురాజ్యంగా దోపిడీ తను చేశాడు. మరలా ఈ దోపిడీ చేయటంలో పాలకులు పంచను కూడా చేరాడు, వాళ్ళను కూడా ఇందులో పాత్రదారులు చేశాడు. అందువలన ఇవాళ సింగరేణిని మళ్ళీ బాగు చేయాలంటే సింగరేణికి రావాల్సిన బకాయిలు ఏంటి, సింగరేణి ఆర్థిక పరిస్థితి ఏంటి, అవన్నీ లేకుండా సింగరేణి బతకదు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఈ 10 ఏళ్ల కాలంలో, ఎందుకంటే మన కొత్త తెలంగాణకే ఇది గుండెకాయ సింగరేణి. ఈ సింగరేణిలో ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి కుంభకోణాలు కానీ, ఆర్థిక అవకతవకలు కానీ, ఆర్థిక నష్టాలు కానీ, అదేవిధంగా అధికార దుర్వినియోగం కానీ, దాన్ని మళ్ళా ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసింది, సింగరేణిని ఒక రాచరికంలాగా చేసుకుని దీన్ని ఒక తమకు సంబంధించిన డబ్బులు ప్రసాదించేటువంటి ఒక అడ్డలాగా చేసుకుని అన్ని అంశాలపైన ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తితో విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, కేంద్ర నాయకులు మిరియాల రంగయ్య, మడ్డి ఎల్లాగౌడ్, బాబీరావు, కె స్వామి, ఆరెల్లి పోసం, రంగు శ్రీనివాస్, అన్ని ఏరియాల నుంచి డివిజన్ నాయకులు పాల్గొన్నారు.